హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో మరొక బ్యూటిఫుల్ వీడియోను మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. రైస్ మాల ఏంటి అనుకుంటున్నారా? చాలా బాగుంటుందండి ఈ రైస్ మాల. చిన్న చిన్న విగ్రహాలు ఉన్నవాళ్ళు ఈ రైస్ మాల అల్లి విగ్రహాలకు వేస్తే చాలా బాగుంటుంది. వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ రైస్ మాల చాలా చాలా బాగుంటుందండి. రైస్ మాల అమ్మవారికి చిన్న చిన్న విగ్రహాలకి చాలా బాగుంటుంది. చూశారు కదండి మాల అయితే విగ్రహాలకి ఎంత బాగుందో. మరి లేట్ చేయకుండా ఈ రైస్ మాల ఎలా అల్లాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ దానికోసం కొన్ని బాస్మతి రైస్ తీసుకోండి. ఇలా కొంచెం బారుగా ఉండే బాస్మతి రైస్ తీసుకోవాలండి. ఈ మాలకైతే నేను 2 రకాల మాలలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటి దానికోసం కొంచెం రెడ్ కుంకుమ తీసుకొని దాంట్లో ఈ కొన్ని బియ్యము వేసి ఒక్క చుక్క, ఎక్కువ వేయమాకండి, ఒక్క చుక్క డ్రాపు బియ్యం మొత్తం రెడ్ కలర్లోకి వచ్చేటట్టు కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వైట్ రైస్, రెడ్ రైస్ అన్నమాట. ఈ రెండిటితోటి కలిపి ఒక మాల అయితే అల్లుదాం. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం రండి. మాల అల్లటానికి మనకి సపోర్ట్ ఏదో ఒకటి సపోర్ట్ కావాలండి. దానికోసం ఇలా కర్రను అయితే తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే ఏదైనా సపోర్ట్ పెట్టి మాల అయితే అల్లుకోవాలి. కర్ర ముక్కను తీసుకొని దానికి ఇలా దారాన్ని అయితే ఒక పోగు కట్టుకోవాలండి. ఇలా ఒక పోగు వేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా దారం ఇక్కడ ముడి వేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసేయాలి. తర్వాత ఎల్లో కలర్ దారం, కొంత దారం తీసుకొని మీకు ఎంత మాల కావాలో అంత సరిపోయే అంత దారం కట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ కొంచెం దారం వదిలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే ముడి వేసుకోవాలండి. చూశారు కదా, ఇలా ముడి వేసుకొని ఒక్కొక్క బియ్యం తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే 2 దారాల మధ్యలో బియ్యపు గింజ పెట్టుకొని ఇలా అయితే దారాన్ని పైకి వేసి మధ్యలో నుంచి దారం తీస్తే నాటు పడిపోతుంది. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. 2 దారాల మధ్య ఒక బియ్యపు గింజ పెట్టుకొని తర్వాత మనం ఎక్స్ట్రా దారం ఉంచుకున్నాం కదండి, ఆ దారం ఈ 2 దారాల మధ్యలో నుంచి తీసి ఇలా లాగితే నాటు పడిపోతుందండి. చూశారు కదా, ఈ విధంగా ఒక్కొక్క బియ్యపు గింజ పెట్టుకుంటూ ఇలా దారాన్ని అయితే నాటు వేసుకుంటూ రావాలండి. మనం పూలమాల కడతాం కదండి, సేమ్ అలాగే, కానీ పూలైతే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా మాల అయితే అయిపోతుంది. కానీ ఈ చిన్ని బియ్యం కదండి, ఈ బియ్యంని కింద సూపుడు వేలు ఉంది కదండి, ఈ సూపుడు వేలు మధ్యలో రెండిటి మధ్యలో బియ్యం అనేది మధ్యలో పెట్టుకొని ఈ విధంగా దారం పైకి వేసి బొటన వేలు ఆ బియ్యం మీద పెట్టేసి ఇలా నాటు వేస్తే బియ్యం అనేది కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. కొంచెం టైట్గా లాగితే బియ్యం అనేది జారిపోకుండా ఉంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలా ఒక బియ్యం గింజ తీసుకొని ఈ 2 దారాల మధ్యలో ఈ విధంగా పెట్టుకోండి. అంటే సూపుడు వేలు ఉంది కదండి, కింద సూపుడు వేలు మీద ఈ బియ్యపు గింజ పెట్టుకొని సెంటర్లో పెట్టుకోవాలండి. ఇలా సెంటర్లో పెట్టుకొని ఇప్పుడు ఎక్స్ట్రా దారం ఉంది కదండి, ఎల్లో కలర్ దారం, ఆ దారం 2 దారాల మధ్యలో నుంచి తీసుకొని ఇలా లాగితే నాటు పడిపోతుంది. చూశారు కదా, ఇలాగే ఒక్కొక్క బియ్యపు గింజ పెట్టుకుంటూ జాగ్రత్తగా మాల అయితే అల్లుకోవాలి. ఓన్లీ వైట్ రైస్ తోటైనా మాల అల్లుకోవచ్చు, లేదు మీకు కలర్స్ కావాలనుకుంటే కలర్స్ తోటైనా ఇలా మాల అయితే అల్లుకోవచ్చండి. నేను ఇప్పుడు 2 కలర్స్ తోటి మాల అయితే అల్లుతున్నాను. ఇలా కొన్ని బియ్యం గింజలు అల్లిన తర్వాత నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న రెడ్ కలర్ బియ్యం ఉన్నాయి కదండి, ఆ రెడ్ కలర్ బియ్యం కూడా సేమ్ ఇలాగే ఇదే ప్రాసెస్లో 2 దారాల మధ్యలో ఒక బియ్యం గింజ పెట్టుకొని ఈ దారం ఎల్లో కలర్ దారం ఉంది కదా, ఆ దారం పైనుంచి క్రిందకి లాగేయటమేనండి. ఈ 2 దారాల మధ్యలో నుంచి ఇలా లాగితే నాటు పడిపోతుంది. ఇలా ఒక్కొక్క బియ్యపు గింజ పెట్టుకుంటూ ఇలా దారాన్ని నాటు వేసుకుంటూ రావాలండి. ఈ మాల చాలా బాగుంటుందండి. త్వరలో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, అమ్మవారికి ఇలా రైస్ మాల అల్లి వేస్తే చాలా బాగుంటుంది. లేదు మీ ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి, వాటికి ఇలా రైస్ మాల అల్లేసి అలంకరిస్తే చాలా చాలా బాగుంటుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు రెడ్ రైస్ కూడా అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ వైట్ రైస్ పెట్టేసి ఇదే ప్రాసెస్లో
2 దారాల మధ్యలో ఒక బియ్యపు గింజ పెట్టుకొని పైనుంచి దారం లాగితే కింద నాటు పడిపోతుంది. ఇదే ప్రాసెస్లో మీరు మాలంతా మీకు ఎంత మాల కావాలో అంత మాల అల్లుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న విగ్రహానికి వేస్తున్నాను కాబట్టి చిన్న మాల అయితే అల్లుతున్నానండి. ఇప్పుడు వైట్ రైస్ కూడా అయిపోయిందండి. చివరిలో 2 నాట్లు వేసుకోండి, ముడి అనేది జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం కట్ చేసుకొని ఈ మాల అయితే తీసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇలాగే మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ రైస్లో కలిపేసుకొని మాల అల్లేసి అమ్మవారికి అలంకరిస్తే చాలా చాలా బాగుంటుంది. వైట్ అండ్ రెడ్ మాల అయితే అల్లాను. నెక్స్ట్ వైట్ మాల అల్లుతున్నాను. నెక్స్ట్ పూర్తిగా వైట్ మాల అయితే అల్లుతున్నాను. అది కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మనం ముందు మాల ఎలా అల్లామో అదే ప్రాసెస్లో ఇలా కర్రపుల్లకి దారాన్ని చుట్టేసుకొని మాల అయితే అల్లుతున్నాను. మీకు ఏది అందుబాటులో ఉంటుందో దానికి సపోర్టుగా దారాన్ని పెట్టి మాల అయితే అల్లుకోండి. చాలా నీట్గా వస్తుంది. హడావుడిగా లేకుండా నెమ్మదిగా మాల అల్లితే నీట్గా వస్తుందండి ఈ రైస్ మాల అయితే. చూడండి, నేను ఓన్లీ వైట్ రైస్ తోటే మాల అల్లుతున్నాను. ఒక్కొక్క రైస్ ఇలా 2 దారాల మధ్యలో పెట్టేసుకొని పైనుంచి దారం వేసి కిందకి లాగితే నాటు పడిపోతుందండి. నెమ్మదిగా ఇలా ఒక్కొక్క బియ్యపు గింజ పెట్టుకుంటూ నాటు వేసుకుంటూ రావాలండి. ఈ చూపుడు వేలు ఉంటుంది కదండి, మనం పెట్టిన బియ్యపు గింజ అనేది ఈ చూపుడు వేలు మీద ఉంటే బియ్యం అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది. మాల కూడా నీట్గా వస్తుంది, ఒకే లైన్లో వస్తుందండి. వీడియోలో చూపించిన విధంగా అల్లండి, మాల నీట్గా వస్తుంది. చూపుడు వేలు మీద ఈ రైస్ అనేది పెట్టేసుకొని పైన బొటన వేలు ఉంటుంది కదండి, ఆ బొటన వేలు ఇలా బియ్యం మీద పెట్టేసుకొని మనం దారాన్ని పైకి వేసి లోపల నుంచి తీసామనుకోండి నాటు పడిపోతుంది. బియ్యం అనేది అటు ఇటు జరగకుండా మాల నీట్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మాల అనేది, ఒకే లైన్లో ఎంత నీట్గా ఉందో. చాలా బాగా వచ్చింది కదా మాల. ఇలాగే ఒక్కొక్క బియ్యం పెట్టుకుంటూ నాటు వేసుకుంటూ రావాలి. చివరిలో 2 నాట్లు వేసుకోండి, ముడి అనేది జారిపోకుండా ఉంటుంది. మీకు ఎంత మాల కావాలో అంత మాల అల్లుకొని చివరిలో 2 నాట్లు వేసుకోండి, ముడి అనేది జారిపోకుండా ఉంటుంది. తర్వాత కట్ చేసుకొని మాల తీసి అటు ఇటు కట్ చేస్తే మాల రెడీ అయిపోతుంది. చూడండి మాల ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగుంది కదండి మాల. వైట్ మాల ఇప్పుడు అమ్మవారికి అలంకరిస్తే చాలా చాలా బాగుంటుంది. వచ్చేది శ్రావణ మాసం కదండి, మనం ఎప్పుడు రొటీన్గా పూలతోటే అలంకరిస్తున్నాము. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువ ట్రెండ్గా నడుస్తుందండి ఈ రైస్ మాల అనేది. ఇలా అమ్మవారికి అలంకరిస్తే శ్రావణ మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తే చాలా బాగుంటుంది. ఒకరోజు రైస్ మాల, ఒకరోజు యాలకుల మాల, ఒకరోజు పూలమాల, ఇలా మీకు ఎన్ని రకాలుగా వచ్చో మాలలు అన్ని రకాలుగా అలంకరిస్తే చాలా బాగుంటుంది. భక్తితోటి పూజిస్తే అమ్మవారు కూడా మనల్ని అనుగ్రహిస్తారు. తప్పకుండా ఇలా రైస్ మాల అల్లేసి అమ్మవారికి అలంకరించండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.